నీకు స్తోత్రం కలుగును గాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. పరంగీతం అనే శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి మనం గత కొన్ని మాసముల నుండి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎన్నో ఆధ్యాత్మికమైన పాఠాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం. అట్టి ఆధ్యాత్మికమైన పాఠాలను నేర్పిస్తున్న జీవము కలిగిన దేవునికి అనంత మహిమ కలుగునుగాక. పరంగీతములు 2వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. చల్లగాలి వీచు వరకు, నీడలో లేకపోవు వరకు, ఇర్రివలే లేడి పిల్లవలే కొండ బాట మీదకు త్వరపడి రమ్ము అని వ్రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి నేను స్తుతించుటకు నాయన, మీరు చేస్తున్న ప్రతి కార్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా ఉన్నందుకు ప్రభువా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాయన. వినువారు నీ బిడ్డలై ఉన్నారు, వారి మనోనేత్రములు తెరవండి నాయన. గ్రహించే మనస్సును మీరు దయచేయండి, వినగలిగిన చెవులను మీరు దయచేయండి ప్రభువా, నీకు వందనాలయ్యా. మీ కార్యములు జరిగించండి అయ్యా. అయ్యా నా తండ్రి, వాక్య భాగముల ద్వారా నా తండ్రి అనేక ఆత్మలు పట్టబట్టకు మీరు సహాయం దయచేయండి అయ్యా. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ వాక్య భాగమును మీ చేతుల్లో పెట్టుకుంటూ ప్రభువా, నన్ను నేను ప్రభువా నా తండ్రి మీకు అప్పగించుకుంటున్నాను నాయన. మీరు నాలో ఉండి, నాతో ఉండి, నా చుట్టూ ఉండి ఆవరించి ప్రభా, పరిశుద్ధాత్మదేవా నా నోటికి బోరగా ఉండి నాయన, మీ మాటలను వెల్లడి చేయుటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందాం. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, యేసయ్యా నా ప్రియా. దురవస్థలలో ఒంటరినై దుమికి ధూళిగా మారినను, దురవస్థలలో ఒంటరినై దుమికి ధూళిగా మారినను, దూరాన నీ ముఖ దర్శనము, దూరాన నీ ముఖ దర్శనము, ధృవతారగణాలో వెలిగేనే, ధృవతారగానాలో వెలిగేనే, యేసయ్యా నా ప్రియా. ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, యేసయ్యా నా ప్రియా. మరపురాని నిందలలో, మనసున మండే మంటలలో, మరపురాని నిందలలో, మనసున మండే మంటలలో, మమతను చూపిన నీ సిలువను, మమతను చూపిన నీ సిలువను, మరచిపోదునా నీ రాకను, మరచిపోదునా నీ రాకను, యేసయ్యా నా ప్రియా. ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, యేసయ్యా నా ప్రియా.
ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియుని వలనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియుని వలనే మారాలని, ప్రియతమానకాంక్ష తీరాలని, ప్రియతమానకాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరేనే, ప్రియమారనామది కోరేనే, యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, యేసయ్యా నా ప్రియా. హల్లెలూయా. నామానికి స్తోత్రం కలుగును గాక. వాక్య భాగంలోనికి వెళదాం. చల్లగాలి వీచు వరకు, నీడలు లేకపోవు వరకు, ఇర్రివలే లేడి పిల్లవలే కొండబాట మీదకు త్వరపడి రమ్ము అని ఈ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ఈ వచనంలో 3 భాగాలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒకటి, చల్లగాలి వీచు వరకు అనగా ఏమిటో చూద్దాం. 2, నీడలు లేకపోవు వరకు ఏమిటో అనేది చూద్దాం. త్వరపడి రమ్ము, ఇది ప్రార్థనగా మనకు కనబడుతుంది. చల్లగాలిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి రాకడ మిక్కిలి సమీపించినప్పుడు, ఆ రాకడ అనగా అవతారమూర్తి జన్మ సందర్భము సమీపించు కొలది చల్లని కబుర్లను మనకు అందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అవి మొదటి రాకను గూర్చిన వచనాలు, ప్రవచనాలు కనుక ఒక ప్రవక్త తర్వాత మరొక ప్రవక్త సమయం సమీపించిన కొలది వారు శుభవర్తమానములు అందించుచూ వచ్చారు. ఇక సమయము లేదు, వేలాది సంవత్సరాలు, తరతరాలు వాగ్దాన జనాంగము, వాగ్దాన ఫలము ఇదిగో వచ్చుచున్నాడు అని చెప్పుచున్న వర్తమానము కనుక కాలము గడిచిన కొలది ఆయన నామము, ఆయన జన్మస్థలము, ఆయన తల్లి పేరు మొదలగు వార్తలను వినుటయే చల్లని శుభవార్త సమాచారములుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ సమాచారములు పరమగీతములో వ్రాయబడుటకు కారణము ఏంటి అని అంటే, ఆ కాలములోని ప్రవక్తలు శుభ సమాచారములు పలుకుచూ ఉన్నారు. ఆ శుభ సమాచారము పలుకు ఆ చల్లని వాతావరణ ఫలితమే ప్రభు జన్మ ఆ మొదటి సమాచారముగా మనకు మరి చల్ల గాలిగా మనకు కనబడుతూ ఉంది. రెండవదిగా చూస్తే నీడలు లేకపోవుట. పాత నిబంధనలోని ప్రవక్తలు, భక్తులు చల్లగాలి వంటి శుభవార్తలు ప్రచారము చేస్తే, క్రొత్త నిబంధన పరిశుద్ధులు, అపోస్తులు పరలోక రాజ్య నిర్మాణమును నీడలుగా పోల్చి బోధించి ప్రభు రెండో రాకడను గూర్చి ప్రవచించుచూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడని ఇలాగు చెప్పుచున్న వారి వార్తలు కాలము గడిచిన కొలది మరింత సమీపముగాను రెండవ రాకడ ఉన్నదని చెప్పుటకు వల్ల సంఘమునకు ఆదరణ, ఆసక్తి, మరింత ప్రోత్సాహము ఎంతో కనిపెట్టుకొనుచున్నారు. కనుక ఒక విధంగా చూస్తే పాత నిబంధన ప్రవచనాలు ఇదిగో ఆయన త్వరలో జన్మించబోచున్నాడు అని, ఇదే చల్లగాలి క్రొత్త నిబంధన పరిశుద్ధుల సందేశాలు ఇదిగో ఆయన త్వరగా పెండ్లి కుమారుడుగా రాబోచున్నాడని, నీడలు ఇప్పుడు అవి ఇవి జరిగిపోయిన తర్వాత ఇక సంఘము త్వరపడి రమ్ము అంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ఇవన్నీ కూడాను మరి క్రొత్త నిబంధన భక్తులు ఎంతగానో ప్రోత్సాహకరంగా మనల్ని మరి హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన రాబోచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అవి నీడలుగా ఇప్పుడు మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంతకుముందు అన్నీ కూడా జరిగిపోయినవి, కానీ ఇప్పుడు సంఘం ఏమని అంటుందంటే త్వరపడి రమ్ము అని పిలుస్తున్నాను. కనుక మనము సిద్ధపడి ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మూడవదిగా చూస్తే త్వరపడి రమ్ము, ఇది ఎంత పాత నిబంధన సంఘం ప్రార్థన అయినాను క్రొత్త నిబంధన సంఘ ప్రార్థనతో పోలికై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో ప్రార్థన చూస్తే ప్రభు అయిన యేసు రమ్ము అని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 20వ వచనములో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
మొదటి రాకడ ప్రార్థనయు రెండవ రాకడ ప్రార్థనయు కూడా గొప్ప పొందిక గలవై ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పై మాటలలో రెండు సంగతులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవి బాగుగా మనం గమనిస్తే మొదటి చల్లగాలి అది రాత్రి, ఆ రాత్రి కాలం గతించిపోవాలని కనుక రెండవది పగలే కదా నీడలో మనకు గోచరమగ్నవి కనుక అది ఉదయకాలము కొండబాటల మీద నుండి రావాలను. యేసు ప్రభువు మొదటి మారు రాకముందు ఆయన రాకకు కొండల వంటి ఆటంకములు ఉన్నప్పటికీ ప్రభువా నీవు కొండల మీద బాటలను వేసి రాగలవు కనుక నీకు ఆటంకమేమి అని పెండ్లి కుమార్తె పలుకుచున్నట్లుగా చూస్తూ ఉన్నాం. రెండవ తరగతి వారు అంటున్నారు కదా, దేవుడు తన వాగ్దానమును తప్పక నెరవేర్చుతాడు అనువారు. మొదటి తరగతి వారు ఈ భేదమును యూదులలో ఉండెను కనుక ప్రభువా ఈ భేదము ఉన్నదని చెప్పి ఆలస్యము చేయుదువేమో, ఈ భేదములలో దారి కలుగు చేసుకొని త్వరగా రమ్ము అని ఈ మాట యొక్క అర్థంగా మనకు కనబడుతుంది. హెబ్రీ బైబిల్లో అయితే బేతేలు కొండ మీద నుండి రమ్ము అని ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ బేతేలు కొండలో పాలస్తీనా దేశంలో మరి ఉన్నట్లుగా మనము గమనించవలను. బేతేలు అనే మాటకు భేదము అని అర్థం. మరియు ఇర్రివలెను లేడి పిల్లవలెను రమ్ము అని ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీని భావం ఏమిటి అని మనము చూస్తే లేడి పిల్ల త్వరగా పరిగెత్తునదై ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. తల్లి కొంచెం మందముగా పరిగెత్తునట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు మన ఎన్ని ప్రార్థనలు చేసినా కూడాను ఆయన వచ్చే సమయంలో రాక మానకుడు కనుక మనము సిద్ధపడి ఉండాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎన్ని ఆటంకములను వాటిని దాటి లేడి పిల్లవలే త్వరగా వచ్చును కనుక మనము పరలోకమునకు వెళ్ళిన తరువాత నేను ఆలస్యముగా వచ్చితినా త్వరగా వచ్చితినా అని అంటే త్వరగానే వస్తును అని, రాకడ ఆలస్యముగా అను వారికి త్వరగానే వచ్చును కనుక త్వరగా రానయ్యున్న ప్రాణప్రియుని కలుసుకున్నటకు త్వరగా సిద్ధపడి త్వరగా పరిగెత్తినచో మనం ఆయనను కలుసుకొనము కనుక దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ లోకమునకు త్వరగా రానయ్యున్నాడు కనుక మనము సంఘముగా సిద్ధపడి ఉండాలని, సంఘ వధువుగా సిద్ధపడాలని ఆ పెండ్లి కుమారుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆయన పెండ్లి కుమారుడుగా రానయ్యుండగా వధువు సంఘముగా మనము సిద్ధపడి మధ్యాకాశంలోనికి ఎత్తబడేవారిగా ఉండాలి అని ఆయన దేవుడు ఎంతగానో కోరుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక త్వరగా సిద్ధపడి త్వరగా పరిగెత్తినచో కలుసుకొనగలమని ఇక్కడ వాక్య భాగం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక ఆ రీతిగా మనము సిద్ధపడి త్వరగా పరిగెత్తి ఆయన కలుసుకొనచో, ఆయనతో మనము మేఘారూఢుడై ఆయన ఎలాగన వెళ్ళిపోతూ ఉన్నాడో అట్లాగే ఆయనతో మధ్యాకాశంలోనికి మనము కొనిపోబడతాము. కనుక అలా వెళ్ళటానికి మనం త్వరపడి సంఘ వధువుగా మనము సిద్ధపడినట్లయితే దేవుడు నిన్ను నన్ను తీసుకొని వెళ్ళటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక అలాగ సిద్ధపడి ఆయన రాకడలోనికి మనం ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు నాయన. ఇటు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. మీ రాకడ సమీపంలో ఉన్నదని ప్రభా మీరు హెచ్చరిక చేస్తున్నారు. మేము త్వరపడి సిద్ధపడి నాయన నీతో వచ్చుటకు కావాల్సిన కృపను మీరు విడుదల చేసి మేమందరము నాయన వధువు సంఘముగా సిద్ధపడి మీరు మధ్యాకాశంలోనికి వధువుగా వచ్చినప్పుడు మీ యొద్దకు నాయన రెక్కల కట్టుకుని నీ యొద్దకు వచ్చినట్లు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచిన ఆయన విడవబడని గుంపులో నుండి నాయన ఎత్తబడే గుంపులోనికి మమ్మల్ని సిద్ధపరిచి నీ నామాన్ని ప్రభ మహింపరచినట్లు నీ యొద్దకు రావటానికి సహాయం చేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.